అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులు తీరుతున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ ఉన్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ ఉన్నాడు అన్నప్పటి నుంచి రౌడీ ఫ్యాన్స్ విజయ్ ఏ పాత్రలో నటించబోతున్నాడు అని 1000 కళ్లతో ఎదురుచూశారు. కల్కి ప్రేక్షకుల ముందుకు రాగా విజయ్ ఏ పాత్రలో నటించాడో తెలిసిపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించాడు. సినిమాలో విజయ్కు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అశ్వత్థామపై యుద్ధం చేస్తున్న సమయంలో సంభాషణ చెబుతూ విజయ్ కనిపించగా ఇది చూసిన సినీ ప్రియులు విజయ్ డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని తెగ ప్రశంసిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్లలో ఒకరిగా నిలిచారు స్టార్ హీరో ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు ఎలాంటి కష్టతరమైన స్టెప్ అయినా చిటికలో వేసి చూపిస్తారు. చిన్నప్పుడు స్టేజ్పై ఎన్నో క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్. తాజాగా చిన్న వయసులోనే తారక్ ఇచ్చిన క్లాసికల్ డాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో క్లాసికల్ డాన్స్ చేస్తూ తారక్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బాలరామాయణం సినిమా కంటే ముందు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తారక్. ఈ మూవీ తర్వాత కూడా తారక్ చాలా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులోనే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వెంటనే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ, ఆది వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్గా రెట్టింపు వినోదంతో డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదలకు ఇంకా 50 రోజుల సమయమే ఉన్నందున కౌంట్డౌన్ చెబుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. నాటి ఇస్మార్ట్ శంకర్ని తలపిస్తూ డబుల్ జోష్ని ప్రేక్షకులకు అందించేలా రామ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. కథనాలతో పాటు పాత్రల తీరుతెన్నలు ఇందులో కొత్తగా ఉంటాయని, ఎగ్జైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ రెండు సమపాళ్లలో ఉండే ఈ కథలో సంజయ్ దత్ పాత్ర చాలా కీలకమని, రామ్తో ఆయన కాంబినేషన్ సీన్స్ మాస్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ గెటప్ శ్రీను ఇతర పాత్రధారులున్నారు. నాగార్జున నాసామి రంగతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆశికా రంగనాథ్. అయితే అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. ఇదిలా ఉంటే ఇతర భాషల్లో ఆశికాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కన్నడలో 2-3 సినిమాలు చేస్తున్న ఈ అందాల భామ తాజాగా తమిళంలో భారీ ఆఫర్ని దక్కించుకుంది. ఆ సినిమానే సర్దార్ 2. కార్తీక్ కథానాయకుడిగా రూపొందిన సర్దార్ తమిళనాట భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా సర్దార్ 2ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు PS మిత్రన్. ఇందులో హీరోయిన్గా నటించే ఛాన్స్ను కొట్టేసింది ఆశికా రంగనాథ్. అంతేకాక సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న మిస్ యూ సినిమాలో కూడా నటిస్తుంది ఆశిక. ఇవి విజయాలు సాధిస్తే కోలీవుడ్లో ఈ అందాల భామకు మంచి రోజులు వచ్చినట్టే. 30 years ఇండస్ట్రీ డైలాగ్తో గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్కు ఊరట లభించింది. అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి పెట్టిన కేసును విజయవాడ 2వ ACMM కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. విచారణలో పృథ్వీరాజ్పై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారి మాధవీదేవి ఈ మేరకు తీర్పు వెలువరించారు. విచారణ కోసం నటుడు పృథ్వీ విజయవాడలోని 2వ ACMM కోర్టుకు హాజరయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులు తీరుతున్నారు. అయితే ఈ సినిమాల్లో ఉన్న బుజ్జి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందు నుంచే బుజ్జి వీడియోను మేకర్స్ విడుదల చేయగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్గా నిలిచింది. ఇక మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుజ్జి ఇండియాలోని
అన్ని ప్రాంతాలను చుట్టుకొని వచ్చింది. ఇక ఈ వెహికల్ చివరిగా హైదరాబాద్కు వచ్చి చేరింది. కల్కి విడుదల సందర్భంగా బుచ్చిని ప్రసాద్ మల్టీప్లెక్స్ నిర్వాహకులు ప్రత్యేక ప్రదర్శనకు ఉంచారు. బుచ్చిని చూసేందుకు ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్కు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు మన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరిగిన సంఘటనల వల్ల కూడా అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. అగ్ర హీరో నాగార్జునకు ఇటీవల అలాంటి పరిస్థితి ఎదురైంది. కొద్ది రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో దివ్యాంగుడైన అభిమాని నాగార్జునను కలవడానికి ప్రయత్నించగా ఆయన సెక్యూరిటీ గార్డ్ అతన్ని పక్కకు తోసివేశారు. ఈ విషయాన్ని గమనించిన నాగార్జున ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేశాడు. అయితే అభిమానిని సెక్యూరిటీ గార్డ్ పక్కకి తోసివేస్తున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. ఇదేనా మానవత్వం అనే క్యాప్షన్తో పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్స్ ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ అభిమానికి క్షమాపణ చెప్పాడు. తనకు తెలియకుండా ఈ సంఘటన జరిగిందని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఆ అభిమానిని నాగార్జున ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆప్యాయంగా హత్తుకుని ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నాగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏమాత్రం భేషజాలు లేని రియల్ హీరో నాగార్జున అంటూ కొనియాడుతున్నారు. దీంతో ఈ వివాదానికి పులి స్టాప్ పడ్డట్లయింది. నటి సమాంత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ప్రొఫెషనల్ లైఫ్ను కొనసాగిస్తూ ఎంతో మంది నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్ మయోసైటిస్తో ఎలాంటి పోరాటం చేస్తుందో ఓపెన్గా అందరితో షేర్ చేసుకున్న శామ్ అందులో నుంచి ఉపశమనం పొందేందుకు పలు రకాల ఫిజికల్ వర్కౌట్స్పై ఫోకస్ పెడుతుంది. ఈ బ్యూటీ ప్రముఖ ట్రైనర్ జోన్ మిచెల్తో పోల్ డ్యాన్స్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా జోన్ మిచెల్తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ ఉత్సాహంతో తాను పొందిన అనుభూతి అద్భుతంగా ఉందని చెప్పింది. అయితే సమాంత ఈ సెషన్ మొత్తం పోల్ డాన్స్కే పరిమితమైందా లేదంటే యోగా పోల్ వర్క్ కాంబో కొనసాగించిందా అనేది మాత్రం సస్పెన్స్లో పెట్టేసింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత అభిమానుల ఎగ్జైట్మెంట్కు తెరదించుతూ టాక్సిక్ సినిమాను ప్రకటించాడు. కన్నడ స్టార్ హీరో యష్, పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ట్యాగ్ లైన్తో తెరకెక్కుతుంది. యష్ 19వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో పాపులర్ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి కీలక పాత్రలో నటించనుందన్న వార్త ఒకటి బీటౌన్లో హల్చల్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం బ్రదర్ సిస్టర్ నేపథ్యం సినిమాకు హైలైట్గా నిలవబోతుందట. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాదు మేకర్స్ ఇటీవలే కీ స్కెడ్యూల్ కోసం కర్ణాటకలో భారీ సెట్స్ వేశారట. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం సికిందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సికిందర్ షూటింగ్ ముంబైలో షురూ అయినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయని తెలిసిందే. అయితే అఫీషియల్గా ఇవాళ ముహూర్తపు షాట్తో షూటింగ్ షురూ అయింది. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తొలి షెడ్యూల్లో భాగంగా మెహబూబ్ స్టూడియోస్లో ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించనుండగా సల్మాన్ ఖాన్ అండ్ టీం ఈ షూట్లో పాల్గొననున్నారు. సికిందర్ యాక్షన్ గురువారం షురూ అయింది. మీ అందరి దీవెనలు కావాలి అంటూ సాజిద్ నడియాద్వాలా ట్వీట్ చేశారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ ప్రస్తుతం బేబీ జాన్లో నటిస్తున్నాడని తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా వామిక గబ్బి మరో హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్నామంటూ కొత్త లుక్ విడుదల చేయగా వరుణ్ ధవన్ గుండాలతో తలబడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అట్లీ ఈ రక్తపాతం మరింత రక్తస్రావం కానుంది అంటూ స్టన్నింగ్ లుక్ షేర్ చేశాడు. అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని ట్వీట్ చేశాడు. ఈ లుక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ కాలీస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఇకపై ఏడాదికి 2 సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తా, కుదిరితే 3 సినిమాలు వచ్చేలా చూస్తా. ఇది గత ఏడాది జూన్లో ఆదిపురుష్ మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్ అన్న మాటలు. ఆయన చెప్పినట్లుగానే ఏడాది కాలంలో 3 సినిమాలతో అలరించారు. గత ఏడాది డిసెంబర్ చివరలో సలార్, సీస్ఫైర్ బాక్సాఫీస్ను షేక్ చేసిన డార్లింగ్ ఇప్పుడు 6 నెలల్లో కల్కి 2898 ఏడీతో అలరించారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ల నటన, నాగస్విన్ కథను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను
ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకుల్లో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి విడుదలవడంతో ప్రభాస్ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సినిమాల జాబితా చూస్తే మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజాసాబ్తోనే ఆయన పలకరించనున్నారు. ఎందుకంటే సలార్ శౌర్యాంగ పర్వం షూటింగ్ కొన్ని రోజుల కిందట మొదలైంది. మొదటి భాగం ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంతకుమించి ఎలివేషన్ యాక్షన్ సీన్స్తో బలమైన డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ మూవీని తీర్చిదిద్దనున్నారు. ఖాన్సారా ప్రపంచాన్ని ఇంకాస్త విస్తృతంగా చూపించనున్నారు. దీంతో ఈ మూవీ మరింత ఆలస్యం కానుంది. ఇది కాకుండా సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ ఉంది. ఇది ఇంకా అసలు పట్టాలెక్కలేదు. త్వరలోనే పూర్తి స్క్రిప్టును సందీప్ లాక్ చేయనున్నారు. నటీనటులు సాంకేతిక బృందం ఎంపిక పూర్తయ్యేసరికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఖచ్చితంగా రాజాసాబ్. ఈ మూవీ కీలక స్కెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ప్రభాస్ ఇంకాస్త ఎక్కువ సమయం దీనికోసం కేటాయిస్తే మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేయనున్నారు. రొమాంటిక్ హర్రర్ ఫిల్మ్ గా ఇప్పటి వరకు ప్రభాస్ నటించని సరికొత్త జానర్ ను ప్రయత్నిస్తున్నారు. నిధి అగర్వాల్, మాలవికా మోహనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవి కాకుండా హను రాఘవపూడితో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తి స్థాయి పీరియడ్ యాక్షన్ డ్రామా, చారిత్రక ఫిక్షన్ చిత్రం. మరి ఈ మూవీని వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్తారా, సలార్ స్పిరిట్ అయిన తర్వాత వెళ్తారా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈలోగా ప్రభాస్ మరోసారి వెండి తెరపై కనిపించనున్నారు. అదే కన్నప్ప, మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్తో పాటు వరల్డ్ వైడ్ కల్కి మానియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్గా దాదాపు 10,000కు పైగా స్క్రీన్స్లో ప్రభాస్ కల్కి సినిమాను విడుదలైంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు 5 షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే సినిమాకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. డీజేల హోరెత్తిస్తున్నారు. దీంతో కల్కి సినిమాను ప్రదర్శించే థియేటర్ల దగ్గర కోలాహలం నెలకొంది. సంధ్యా థియేటర్లో ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేయగా ఆ కటౌట్ ని గజమాలతో నింపి పడేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్తో అభిమానులను ఖుషి చేస్తున్న స్టార్ యాక్టర్లలో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీడిలో మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా స్వీయ దర్శకత్వంలో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం రాయన్. నార్త్ మద్రాస్ బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్జే సూర్య హీరో ధనుష్ పోరుకు సై అంటున్న స్టన్నింగ్ లుక్ విడుదల చేశారు. మేకర్స్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయన్ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్తో పాటు ఆడియో లాంచ్ ఈవెంట్ను జూలైలో నిర్వహించనున్నారు మేకర్స్. రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్లతో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ధనుష్. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ నిర్మాణంలో వస్తున్న అమరన్ షూటింగ్ పూర్తి చేసుకోగా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ చిత్రం అనంతరం తమిళ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమల్ విలన్గా నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శివకార్తికేయన్ మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్కు డాన్ వంటి హిట్ అందించిన దర్శకుడు సిబి చక్రవర్తితో ఎస్కే మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కథానాయికగా రష్మిక మందన అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిబి చక్రవర్తి డాన్ చిత్రంలో కూడా ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. దీంతో ఎస్జేను మళ్లీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ప్రభాస్ పెద్దమ్మ, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో వీక్షించారు. అనంతరం ఐమాక్స్ పరిసరాల్లో ఉంచిన బుజ్జి వెహికల్లో ఆమె కూర్చున్నారు, ఫోటోలు దిగారు. అనంతరం ఆమె మీడియా
మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది పెద్ద పండుగ, 1000 పెద్ద పండుగలను కలిపితే కల్కి పండుగ అని అన్నారు. ఇక ఈ సినిమాను విజయవంతం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు రెబల్ స్టార్ ఫ్యాన్స్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్రంలోని విజువల్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, మా అభిమానులు అవనియండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. వీటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సూర్య 44. ఈ సినిమా షూటింగ్ అండమాన్ ఐలాండ్లో షురూ అయినట్టు తెలియజేస్తూ అండమాన్లోని పోర్ట్ బ్లేర్లో యాక్షన్కు ప్రిపరేషన్ అంటూ షూటింగ్ లొకేషన్ వీడియోను షేర్ చేయగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన వార్త ఒకటి బయటకొచ్చింది. ఈ అందమైన ప్రదేశంలో సూర్య, పూజా హెగ్డేపై వచ్చే 2 పాటలను చిత్రీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం స్కెడ్యూల్ జూలై మొదటి వారానికి పూర్తవుతుందని ఇన్సైడ్ టాక్. అనంతరం సూర్య టీం నెక్స్ట్ స్కెడ్యూల్లో భాగంగా ఊటీకి వెళ్లనుందట. క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి, కానీ డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని, కొనటం గాని, వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. అన్నిటికీ లుక్ ఇవ్వండి, అన్నిటికీ లుక్ ఇవ్వండి. ఇది చూడు ఇడిది. అరే రెడీ రెడీ. ఏ శ్రీకాంత్ నువ్వు ఇట్రా రా. ఎక్కడ పార్టీ ఎందుకు చెప్తావు? బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పకూడదు. అంటే చాలా ఎప్పుడు కొంచెం ఇంకొంచెం పెద్దవాళ్ళంటే బాగుంటుంది. మల్లె గారు డైరెక్టర్ గారు చూడండి చూడండి.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇష్టపడి చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.